మాజీ సీఎం జగన్పై మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు మిర్చి యార్డులో జగన్ పచ్చి అబద్ధాలు మాట్లాడారన్నారు. వైసీపీ పాలనలో 3 ఏళ్లు మిర్చి రేటు 11 నుంచి 13,000 పలికిందని, జగన్ హయాంలో మిర్చి రేటు ఎందుకు పెంచలేదని అచ్చెన్నాయుడు అడిగారు. 2020లో మిర్చి రేటు 12,000 ఉంటే మద్దతు ధర 7,000 ప్రకటించారు. అధికారంలో ఉన్నప్పుడు పిచ్చి పనులు చేసి ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారని, మిర్చి రైతులకు మేలు చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు అచ్చెన్నాయుడు. ఎక్కడికైతే మనం ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళము, శ్రీలంక కానీ, చైనా కానీ, మలేషియా కానీ, ఇవన్నీ మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అయ్యాయి. వాళ్ళు ఈ 2-3 సంవత్సరాల నుంచి మన దగ్గర దొరుకుతున్నటువంటి ఏ వెరైటీ అయితే ఉందో ఆ వెరైటీని వాళ్ళు పండించుకుంటున్నారు. దానివల్ల ఈ సమస్య వచ్చింది. ఓకే, జగన్మోహన్ రెడ్డి నేను ఉన్నప్పుడు ఈవేళ ఇంకా పచ్చి, ఆయన ఉన్నప్పుడంటే 27,000 పలికిందట. ఎంత పచ్చి అబద్ధాలు కొట్ట, ఇంత అబద్ధాలా? హైయెస్ట్ ఎప్పుడు పెరిగింది? ఇప్పుడే చెప్పాను కదా, 2022, 23, 20,500, 2023, 24, 20,000, 27,500 పలికిందని చెప్తున్నాడు. ఏం జగన్మోహన్ రెడ్డి 2019, 20 నువ్వే ఉన్నావు కదా, 21, 22 నువ్వే ఉన్నావు కదా, 21, 22, 23 వరకు నువ్వే ఉన్నావు కదా. ఆ 3 సంవత్సరాలు ఎందుకు పెంచలేదు? 13,000 నుంచి 22,000. ఎట్టి పరిస్థితిలో ఈరోజు 13,600 ఉన్నా ఇంకా రైతుకి మేలు చేయాలి, రైతుకి ఇంకొక పైసా ఎక్కువ ఇవ్వాలి. అది ఏ విధంగా ఇవ్వాలనేది మేము అహర్నిశలు కృషి చేస్తుంటే సంతోషించవలసింది పోయి, నీకు పని లేదు కాబట్టి నువ్వు యార్డులకు వెళ్ళి ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతున్నాను. దీనికి నువ్వు ఆన్సర్ చెప్పు. గుంటూరు మిర్చి యార్డులో 12,000 రూపాయలు దొర పలుకుతున్నటువంటి రోజున నువ్వు ముఖ్యమంత్రిగా 7,000కే కొనండని నువ్వు జీవో ఇచ్చావంటే దీనికి ఆన్సర్ చేయమని చెప్పి కోరుతున్నాను.